హాయ్ అండి. మీరు ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే ఉదయం ఇంట్లో పూజ చేసేసుకొని ఇలా వెంకటేశ్వర స్వామి గుడికొచ్చానండి. ఏకాదశి అని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎంతమంది, నాలా ఆదివారం పడిందని బాధపడే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. చూద్దాం ఒకసారి. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి గుడికొచ్చాను. ఇక్కడ ఇలా దీపారాధన చేస్తున్నారన్నమాట. మీరు కూడా వెంకటేశ్వర స్వామిని ఇలా దూరం నుంచి చూసే దండం పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ వీడియో తీయలేదు. గుడికి ఎక్కడికైనా వెళ్తే నేను అలా దేవుడి విగ్రహాలు తీయడానికి ఇష్టపడను. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఏదైనా అంటే ఇంక నా మైండ్లో అలా అదే ఉంటుంది. అందుకే నేను మ్యాక్సిమం వీడియో తీయను. ఇదేంటంటే మా చిన్న పాప కూడా వచ్చింది నాతో, తీసింది కదా ఇంకా ఎలానో ఉందని చెప్పి ఆ క్లిప్ యాడ్ చేశాను అంతే. ఇక్కడ కనిపిస్తున్న ఈ హనుమంతుని విగ్రహం చాలా రోజుల ముందు, అంటే ఈ గుడి ఇంకా స్టార్ట్ కాకముందు ఇక్కడ ఇలానే విగ్రహం పెట్టేసి ఉండేదన్నమాట. అప్పుడు మా చిన్న పాప కడుపులో ఉండేది. మా పెద్ద పాప నేను ఎక్కువ వచ్చి ఇక్కడే కూర్చునేవాళ్ళం. చుట్టూ చెట్లు అవి ఉంటాయి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మా చిన్న పాపకు ప్రసాదం ఇస్తే తింటుందన్నమాట. తిని చాలా బాగుందంట చెప్తుంది. అతను వేసుకున్న డ్రెస్ ఎప్పుడో పాతది, అది వద్దని చెప్పినా వినకుండా లంగావని కట్టుకుంటానని అలా సెట్ చేసుకొని వేసుకుందన్నమాట. ఈరోజు నా పని తొందరగానే అయిపోయింది, ఎందుకంటే ఆదివారం కదా, క్యారేజ్ అది లేదు. అందుకని ఇంట్లో పూజ చేసుకొని ఇలా గుడికి వచ్చేసాను. అప్పటికి టైం 9:30 or 10 అవుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ జనం అప్పుడప్పుడే ఎక్కువ వస్తున్నారన్నమాట, ఖాళీ లేదు. ఇక్కడ కూడా అభిషేకం అయిపోయిన తర్వాత మా దీక్షిత నేను కూర్చున్నాం అక్కడ చాలాసేపు కూర్చొని, అప్పుడు ఇంటికి వద్దాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉందని కూర్చున్నాం. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అప్పుడు వంట అది చేద్దాంలే అని చెప్పి. అవును, ఇంతకీ మీరు ఏకాదశికి ఏం సెలబ్రేట్ చేసుకున్నారు? నాకు ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్.